నేను కూడా రెండో విషయం, నేను కూడా సామాన్యమైన మనిషిని. మీలాగా అందరిలో నేను కూడా ఒక కువాన్ని. నా దగ్గర ఏమీ లేదు, కానీ నా బిడ్డకు అనారోగ్యంగా ఉన్నప్పుడు చాలామంది వచ్చి నా బిడ్డ మందుల కోసం, ఆపరేషన్ కోసం దాతలు డబ్బులు ఇచ్చారు. కానీ నా బిడ్డ చనిపోయింది, బతికించలేకపోయింది. అప్పుడు నా గుండెల్లో బాధ అనిపించింది. మరి నేను కష్టంలో ఉన్నప్పుడు ఎంత మంచి మనుషులు వచ్చి నేను అడుగుతున్నా నా కష్టానికి సహాయం చేసినారు. సో అటువంటి మనుషుల్ని, ఎదుటి వ్యక్తి బాధని అర్థం చేసుకొని, కష్టాన్ని అర్థం చేసుకొని, పెద్ద ఎత్తున కాకుండా సరే ఒక మంచి గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళకి నేను గౌరవించుకోవాలా అనే ఒక స్ఫూర్తిని తీసుకొని, తన జోబిలో ₹1 లేకున్నా సరే మనుషులతోని, హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలతో, తనున్న నిజాయితీతో, మానవ సంబంధాలతో ఇంత పెద్ద